Hi, Dr. Chaitanya. Hi, what's up for today? How often should a diabetic patient get their eye tested? సో యూజువల్గా డయాబెటీస్ వచ్చిందంటే ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా రెటినల్ చెకప్ అనేది చేయించుకోవాలి. అండ్ ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు చేయించుకోకపోతే ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తారు? యా సో ఇనీషియల్ ఫస్ట్ 3 స్టేజెస్లోనూ మనకి విజన్లో కానీ ఏది ప్రాబ్లం ఫేస్ చేయరు పేషెంట్స్. చాలామంది మనకి ప్రజెంట్ అయ్యేది డిలేడ్గా 4th or 5th స్టేజ్కి వస్తారనమాట. సో 4th స్టేజ్లో ఆర్ 5th స్టేజ్లో ఏంటంటే రెటినాలో బ్లీడ్స్ అయిపోతూ ఉంటుంది. సో అంటే బ్లీడ్ రావడం వల్ల ఏంటంటే విజన్ డ్రాప్ అయిపోయిన తర్వాత చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో ఆ స్టేజ్కి రాకుండా మనం కేర్ఫుల్గా ఉండాలంటే ఎవ్రీ ఇయర్ చెకప్ చేయించుకోవటం. ఫస్ట్ 3 స్టేజెస్లోనూ మెడికల్ మేనేజ్మెంట్తోనే మనం క్లియర్ చేసేసుకోవచ్చు. ఆర్ 4th or 5th స్టేజ్కి వచ్చారనుకోండి, 4th స్టేజ్లోనేమో లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం. అంటే 3 సిట్టింగ్స్ కింద గ్రీన్ లేజర్ రేడియేషన్ అనేది ఇస్తాం అనమాట. 5th స్టేజ్ అంటే కంట్లో బ్లీడ్ అయిపోవటం లేదా ఎడిమా రావటం ఇలాంటి వాటికి ఏంటంటే ఇంజెక్షన్ ఆర్ సర్జరీ. సో మనం ఈ స్టేజెస్కి వెళ్ళకుండా ఉండాలి అంటే మేము చెప్పిన ప్రకారం ఎప్పుడప్పుడు కరెక్ట్ ఫాలోఅప్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. That's very informative. Thank you, doctor. థ్యాంక్ యూ.